ప్రపంచంలో చాలా మంది పర్వతారోహకులు ఉన్నారు. మౌంట్ ఎవరెస్ట్ మీదకి ఎక్కే రికార్డ్ సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి మౌంట్ ఎవరెస్ట్ కన్నా చిన్నది అయిన కైలాస పర్వతాన్ని ఎవరు ఎందుకు ఎక్కలేకపోతున్నారు? అక్కడ నిజంగానే శివుడు తన భార్య అయిన పార్వతితో కలిసి ఉన్నాడా? ఈ పర్వతం మీద నిజంగానే టైం ట్రావెలింగ్ జరుగుతుందా? ఈ పర్వతం మీదకి ఎక్కగానే తల వెంట్రుకలు, కాలికోర్లు ఎందుకు వేగంగా పెరుగుతున్నాయి? ఇక్కడ ఎందుకు ఎప్పుడు దారులు మారిపోతూ ఉంటాయి? హనుమంతుడు ఈ కైలాస పర్వతానికి కాపలా కాస్తున్నాడా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కైలాస పర్వతం హైట్ మొత్తం 6630 మీటర్లు. ఈ మొత్తం ఎత్తుని ఇప్పటి వరకు ఏ మానవుడు ఎక్కలేదు. భారతదేశం మరియు టిబెట్ అంతటా వ్యాపించి ఉన్న కైలాస శ్రేణులలో మానస సరోవరం మరియు రక్షస్థాల్ సరస్సు సమీపంలో ఉన్న ప్రసిద్ధ శిఖరాలలో కైలాస పర్వతం కూడా ఒకటి. కైలాస పర్వతం శివుని పవిత్ర నివాస స్థానమని నమ్ముతారు. అతను తన భార్య అయిన పార్వతి మరియు అతని అత్యంత ప్రియమైన వాహనం నందితో కలిసి శాశ్వతమైన ధ్యానంలో ఉన్నట్లు చెబుతారు. పవిత్ర పర్వతాన్ని సందర్శించిన వారు ముఖ్యంగా గోర్లు మరియు వెంట్రుకలు వేగవంతమైన పెరుగుదలను గమనించినట్లు పేర్కొన్నారు. సాధారణ పరిస్థితుల్లో దాదాపు 2 వారాలు పట్టే గోళ్లు మరియు వెంట్రుకల పెరుగుదల ఇక్కడ కేవలం 12 గంటల వ్యవధిలోనే జరుగుతుంది. పర్వత గాలి వేగంగా వృద్ధాప్య ప్రక్రియకు దోహదం చేస్తుంది. దీని వెనుక ఉన్న మిస్టరీని సైంటిస్టులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ముందు మాటలో చెప్పినట్లు దీనికి కారణం పర్వతం మీద ఉండే గాలుల వల్ల అనుకున్నా దీని మీద పూర్తి స్థాయి అంచనా రాలేదు. 11వ శతాబ్దానికి చెందిన మిలరేపా అనే టిబెటియన్ బౌద్ధ సన్యాసి తప్ప మరెవరూ తమ గమ్యస్థానాన్ని మార్చుకోవడంతో పాటు అధిరోహకులకు తప్పుదారి పట్టించే ట్రాక్లను అడ్డుకోవడంలో విజయం సాధించారు. ట్రెక్కర్లు నీలం రంగు నుంచి వ్యతిరేక దిశలో కదులుతారు లేదా చెడు వాతావరణాన్ని చూస్తారు. ఇది వారిని దిగడానికి బలవంతం చేస్తుంది. వీరిలో చాలా మంది తిరిగి రాలేదు. శిఖరాగ్రహానికి వెళ్లే అన్ని ట్రెక్లు ఇప్పటి వరకు విఫలం అయ్యాయి. అంతేకాదు ఈ పర్వతం మీద కాలు పెట్టగానే నేల మీద ఉన్న వాతావరణంలా కాకుండా ఇక్కడ కొంచెం విచిత్రంగా ఉంది అని కొంతమంది చెప్పారు. పర్వతం ఎక్కుతూ ఉన్నంతసేపు ఏదో భయం వాళ్ల మనసులో ఉంటుంది అంట. ఆ భయం వెనక్కి వెళ్లిపోయేలా చేస్తుంది అని కొంతమంది పర్వతారోహకులు అంటున్నారు. ఒకవేళ బలవంతంగా ఎక్కినా అక్కడి నుంచి ప్రాణాలతో ఎవరూ తిరిగి రాలేదు. అండ్ దీని మీద ఏ హెలికాప్టర్ కూడా ఎగరదు. ఇలా హెలికాప్టర్ ని పంపించిన దేశాలు చాలా వరకు విఫలమయ్యాయి. ఈ పర్వతం మీద ఒక్క భారతదేశమే కాకుండా చైనా మరియు అమెరికా కూడా రీసెర్చ్ చేశాయి. స్వర్గం మరియు భూమి మధ్య పౌరాణిక లింక్ కైలాస పర్వతం యొక్క 4 ముఖాల దిక్సూచి యొక్క 4 దిశలను ఎదుర్కొంటాయి. వేదాల ప్రకారం పర్వతం స్వర్గానికి మరియు భూమికి మధ్య లింక్. హిందూ, బౌద్ధ మరియు జైన మతాల అనుచరులు శిఖరాన్ని స్వర్గానికి ప్రవేశ ద్వారమని నమ్ముతారు. ద్రౌపదితో పాటు పాండవులు శిఖరాన్ని అధిరోహిస్తున్నప్పుడు మోక్షాన్ని పొందారని నమ్ముతారు. వారిలో ఒకరు శిఖరాన్ని చేరుకోవడానికి ముందే కింద పడిపోయారు. సరస్సు యొక్క ప్రత్యేక ఆకృతి శిఖరం పాదాల వద్ద మానస సరోవరం మరియు రక్షస్థల్ అనే 2 సరస్సులను చూడవచ్చు. మానస సరోవరం గుండ్రని ఆకారంలో ఉంటుంది. ఇది సూర్యుడిని పోలి ఉంటుంది మరియు రక్షస్థల్ చంద్రవంక ఆకారాన్ని పోలి ఉంటుంది. 2 సరస్సులు వరుసగా మంచి మరియు ప్రతికూల శక్తులను సూచిస్తాయి. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే మానస సరోవరం మంచినీటి సరస్సు మరియు రక్షస్థల్ ఉప్పు నీటి సరస్సు. విచిత్రం ఏంటంటే ఆ చుట్టుపక్కల అసలు సముద్రమే లేదు. మరి సముద్రం లేనప్పుడు ఈ రక్షస్థాల్లో నీరు ఉప్పగా ఎందుకుంది? ఈ ప్రశ్నకు ఇప్పటి వరకు సైంటిస్టులు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక లేక్ వచ్చేసి రూప్కుండ్. దీన్నే స్కెల్టన్స్ లేక్ అని కూడా అంటారు. ఇక్కడ ఇప్పటి వరకు 600 నుంచి 700 వరకు స్కెల్టన్స్ దొరికాయి. గత 50 సంవత్సరాల నుంచి ఆంథ్రోపాలజిస్టులు ఈ స్కెల్టన్స్ మీద పరిశోధనలు చేస్తున్నారు. అసలు ఈ స్కెలిటన్స్ ఎవరివి, ఎక్కడి నుంచైనా వచ్చి ఇక్కడ పడ్డాయా, లేదంటే ఇవి పర్వతారోహకుల స్కెలిటన్సా అని ఇప్పటి వరకు దీని మీద రీసెర్చెస్ జరుగుతూనే ఉన్నాయి. ఒక థియరీ ప్రకారము 850 సంవత్సరాల క్రితం ఒక రాజు తన భార్య అండ్ వాళ్ళ పనివాళ్లు అందరూ కలిసి మంచు తుఫాన్లో చనిపోయారని అండ్ ఈ అస్థి పంజరాలు వాళ్ళవే అని చెబుతుంటారు. ఇంకొక థియరీ ప్రకారం ఆ టైంలో అప్పుడు ఏదో అంటువ్యాధి వచ్చింది అని ఆ అంటువ్యాధితో చనిపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ లేక్ లో పడేశారని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇంకొక థియరీ ప్రకారము అక్కడ ఒక ట్రైబల్ విలేజ్ ఉంది అని, అక్కడ వచ్చే వడగళ్ల వాన వల్ల చాలా మంది ప్రజలు చనిపోయారని అండ్ వాళ్ళ అస్థి పంజరాలు ఇక్కడికి కొట్టుకొచ్చాయని ఇంకొక థియరీ ప్రకారం చెప్తారు. ఈ అస్థిపంజరాల వెనుక ఇన్ని కథలు ఉన్నా నిజమైన కథ ఏంటో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అసలు నిజంగా అస్థిపంజరాలు ఎవరివి, అవి ఎక్కడి నుంచి కొట్టుకొచ్చాయి, ఇది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయింది.
ఈ కైలాస పర్వతానికి ఆ పేరు ఎలా వచ్చింది? కైలాస అనేది ముందు కౌలసగా ఉండేది. కౌలస అంటే సంస్కృతం ప్రకారం స్ఫటిక అని అర్థం. ఇక ఈ కైలాస పర్వతం చైనాలోని టిబెట్ భూభాగంలో ఉంది. అదేంటి, ఇది చైనాలో ఉన్నప్పుడు మరి ఇది హిందువులు దీన్ని ఎందుకు ఆరాధిస్తున్నారు అనే డౌట్ మీ అందరికీ రావచ్చు. నిజానికి పూర్వం రోజుల్లో మనది ఒక భరతఖండంగా ఉండేది. అప్పుడు జరిగిన చాలా యుద్ధాల వల్ల టిబెట్ అనేది ఒక స్వతంత్ర దేశంగా విడిపోయింది. ఈ కైలాస పర్వతం వాళ్ళ దేశ పరిధిలోకి వెళ్లిపోయింది. దాంతో ఈ పర్వతం హిందువులకే కాకుండా బౌద్ధ మరియు జైనులకు కూడా పవిత్ర స్థలంగా మారిపోయింది. ఇక విష్ణు పురాణంలో ఈ కైలాస పర్వతం గురించి ఏమని వివరించారంటే, ఈ కైలాస పర్వతానికి 4 ముఖాలు కలిగి ఉండి అందులో ఒకవైపు సింహ రూపం కనిపిస్తే మరోవైపు గుర్రం, మరోవైపు ఏనుగు, ఇంకోవైపు నెమలిని సూచిస్తుంది. ఇందులో గుర్రం హయగ్రీవ రూపం అయితే, సింహం పార్వతీదేవి వాహనం, ఏనుగు విఘ్నేశ్వరుని ప్రతీక అయితే, నెమలి కుమారస్వామి వాహనం. ఇవన్నీ ఈశ్వరుని ప్రతీకలుగా పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ పర్వతం 4 వైపులా 4 రంగులు కనిపిస్తుంది. అదే బంగారం, తెలుపు, కాషాయం మరియు నీలం అని. ఇలా ఒకే పర్వతంలో 4 రంగుల్లో కనిపించడం అసాధ్యం. అయినా కైలాస పర్వతం విషయంలో ఇది సాధ్యమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఈ పర్వతం చుట్టూ పురాతన మఠాలు, గుహలు ఉన్నాయని చెప్తుంటారు. ఋషులు సూక్ష్మ రూపంలో ఇక్కడ తిరుగుతున్నారని, కేవలం కొంతమంది అదృష్టం ఉన్న వాళ్ళే వీటిని చూడగలరంట. ఇక ఈ కైలాస పర్వతం చుట్టుకొలత 52 కిలోమీటర్లు. చాలా మంది భక్తులు దీన్ని ఒక రోజులో చుడితే మోక్షం సాధించవచ్చని నమ్ముతారు. కానీ ఇది అంత తేలికైన విషయం కాదు. మంచి ఆరోగ్యవంతుడు, బాగా వేగంగా నడిచేవాడు అయితే దీన్ని 15 గంటల్లో చుట్టగలడు. అదే సాధారణ మానవుడు అయితే దీన్ని చుట్టడానికి 3 రోజుల సమయం పడుతుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.